నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలోని డివిజన్లలో నూతనంగా ఏర్పాటైన పార్టీ కమిటీలు రాబోయే ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేయాలి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపు. చారిత్రక కట్టడాలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటోన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్. టీజీవీ భారత్ ఆంధ్ర బ్యాడ్మింటన్ పోటీలలో ప్రకాశం బుల్ విజయం సాధించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని ఆకాంక్ష. నగరంలోని డివిజన్లలో నూతనంగా ఏర్పాటైన పార్టీ కమిటీలు రానున్న ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోరారు. 5-6 డివిజన్ల వారితో జనార్దన్ సమావేశం నిర్వహించారు. గోపాల్ నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతాలతో కూడిన 5 డివిజన్కి అధ్యక్షునిగా కొనికి రోసయ్య, ప్రధాన కార్యదర్శిగా గాలి శ్రీనివాసరావు, 6వ డివిజన్ అధ్యక్షునిగా శంకారపు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శిగా కుట్టుబోయిన శ్రీనివాసరావుని ఎంపిక చేశారు. అనంతరం స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని సంబంధిత ఇంజనీర్ని ఆదేశించారు. ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, కొమ్మూరి రవిచంద్ర, టి అరుణ, టివి శ్రీరామమూర్తి, బొమ్మినేని మురళి, కపిల్ బాషా, కుట్టుబోయిన వెంకట్రావు, ఎర్రాకుల శ్రీను, వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ డివిజన్ కమిటీ సంస్థాగత ఎన్నిక నమ్మకాయలు వెంకటేశ్వర్లు కొండల గారు నువ్వేంద వెనకాల ఇంతగా రమ్మంటావు వాడు పోతావు ఎవరిని పెడతావు ప్రెసిడెంట్ గా. మీకు మనం మళ్ళీ ఒక కమిటీ ఫ్రెష్ కమిటీని వేసుకుందాం. అది వేసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఇంటింటికి వచ్చేసి మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో అవి తీసుకొని వస్తారో అవన్నీ కూడా తప్పకుండా చేసి మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా చర్యలు తీసుకొని తప్పకుండా కూడా మన డివిజన్లో అన్నీ కూడా బాగా జరిగేటట్టుగా కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈ గోపాలనగర్ సుబ్రహ్మణ్య స్వామి పుట్ట వరకు వచ్చే దారి 15 సంవత్సరాలు ఏ విధంగా ఉండేది ఒకటి. తర్వాత నీలాయపాలెం నుంచి రజకులు నివసించే 5వ లైన్ దాకా రోడ్డు కానీ కాలువలు కానీ ఏ విధంగా ఉన్నాయని ఆలోచించాలి. ఎందుకు చెప్పాలంటే ఇవన్నీ ఎవరికైతే ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని పనిచేయాల్సిన బాధ్యత ఉందనేది ఉన్న శాసనసభ్యులే పనిచేస్తారు. గత 15 సంవత్సరాల్లో ఉన్న శాసనసభ్యులు ఒంగోలు రూరల్ కానీ ఒంగోలు కానీ పట్టించుకోవడం పోక శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఈ గోపాలనగరంలో ఎటువంటి పనులు పెండింగ్ ఉండకూడదు, నేను ప్రజలకైతే ఏమైతే హామీ ఇచ్చానో ఆ పనులన్నీ జరగాలని చెప్పి ఇక్కడున్న తెలుగుదేశం వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తానని విద్యుత్ శాఖ ఎస్సీ ఎన్వి సుబ్బరాజు తెలియజేశారు. విద్యుత్ శాఖ నూతన ఎస్సీగా సుబ్బరాజు బాధ్యతలు స్వీకరించారు. వినియోగదారులు విద్యుత్తుని చౌర్యం చేయకుండా విద్యుత్ శాఖకు సహకరించాలని ఎన్వి సుబ్బరాజు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎన్విఎస్ సుబ్బరాజు ఒంగోలు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్గా 18 సాయంత్రము 8 గంటలకు జాయిన్ అయ్యాను. ఫస్ట్ మొట్టమొదటి ప్రయారిటీ ఏంటంటే పబ్లిక్ అందరికి కూడా రిలయబుల్ సప్లై ఇస్తాము. అట్నే రైతులకు కూడా 7 hours సప్లై ఖచ్చితంగా ఇస్తాము. ఎందుకంటే రైతులే దేశానికి వెన్నెముక కాబట్టి వాళ్ళు పంటలు పండిస్తేనే మనందరికి కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా 7 hours ఖచ్చితంగా సప్లై ఇస్తాం. ఎక్కడన్నా అటువంటి ఎక్కడన్నా 7 గంటలు ఇవ్వలేకపోతే అటువంటి మా నోటీస్ తీసుకొస్తే డెఫినెట్గా మేము 7 hours సప్లై ఇస్తాము. అట్నే అందరికి కూడా కన్జ్యూమర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా దొంగతనంగా కరెంటు వాడకూడదు. ఎందుకంటే మేము ఒక యూనిట్ 6 రూపాయలు పెట్టి పర్చేజ్ చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా మీటర్ గుండా పర్ఫెక్ట్గా కరెంటు వాడుకొని వాళ్ళకు వచ్చిన బిల్లు సకాలంలో చెల్లించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడన్నా సరిగా
మా స్పాట్ బిల్డింగ్ లీడర్స్ కానీ బిల్లులు ఇవ్వకున్నా కూడా మీరు మా నోటీస్ తీసుకొస్తే మేము డెఫినెట్గా మీకు అందరికి కూడా సకాలంలో బిల్లులు అందించేటట్టు మేము చర్యలు తీసుకుంటాము. అలాగే మీరు కూడా కన్జ్యూమర్లు కూడా మా సకాలంలో బిల్లులు చెల్లించి మా విద్యుత్ సంస్థకి మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే దొంగతనం విద్యుత్ చోరం అనేది అది సామాజిక నేరము. ఎక్కడ కూడా విద్యుత్ చోరం చేయకూడదు. ఇప్పుడు DDUG దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన పథకం కింద 105 రూపాయలు. ప్రచండ భానుడి ప్రతాపానికి ప్రజలు మలమలా మాడిపోతున్నారు. మేలో రావాల్సిన నిప్పుల వానలు మార్చిలోనే మొదలయ్యాయి. పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటడంతో ప్రజలు ఆరు బయటకు రావాలంటే హడలెత్తుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు మండుతున్న ధరలతో పాటు ఎండలు కూడా తమ ప్రతాపం చూపిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 10 దాటితే ప్రచండ భానుడు తన యుద్ధం ప్రకటించేందుకు శరవేగంతో నడినెత్తినెక్కి మంట పెడుతున్నాడు. కూలీలు, ఉద్యోగులు ఇతరత్ర పనులు చేసుకునేందుకు బయటకు రావాలంటే తీవ్రంగా భయపడిపోతున్నారు. నిన్నటి వరకు ఎండ మాత్రమే ఉండడంతో కొంత ఉపశమనంతో ఉన్న 2 రోజులుగా వడగార్పులు ప్రారంభం అవుతుండడంతో ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బయటకు వస్తున్నారు. సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎండల వేడి తాడలేక అందుబాటులో ఉన్న శీతల పానీయాలు త్రాగేందుకు క్యూలు కడుతున్నారు. నగర కార్పొరేషన్ అక్కడక్కడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తి తీర్చేందుకు సౌకర్యంగా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు అనివార్యమైతేనే బయటకు రావాలని, లేకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. ఏది ఏమైనా ప్రజలు తీవ్రమైన ఎండల్లో బయట తిరగకుండా చూసుకోవాలని సత్యన్యూస్ కూడా సూచిస్తుంది. ఇప్పుడు టెంపరేచర్ దగ్గర 39 వరకు ఉంటుందండి. 39 దగ్గర ఉండవచ్చు. కొద్దిగా మబ్బు ఉండబట్టి కొద్దిగా అనిపించడం లేదు. టెంపరేచర్ అయితే బాగుందండి. ఏం చేస్తే బాగుంటుంది? దీనికి ఏం చేస్తామండి, వీళ్ళంతా ఎండలకి బయటికి రాకూడదు. ఇప్పుడు నా పరిస్థితి ఉండి నేను బయటికి వస్తే నా పరిస్థితి ఎట్లుందంటే చెమటలు కారిపోతున్నా. కానీ తప్పని పరిస్థితి కొన్ని విషయాల రావాల్సి వస్తుంది. ఏదో తప్పించుకొని నీడలో అటు లేదా ట్రావెల్స్ పోతుండాలి. బయట ఎండలకి పనులు చేయాలంటే చేత కదండి, చేయడం చాలా కష్టం, చాలా దారుణం అండి. మనం అంటే సరే కొద్దిగా అలవాటు లేదు కాబట్టి బయటికి వస్తే ఇంకా చాలా అయింది. వాళ్ళు పనులు చేసేవారు ఎలా చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. చాలా ఎండగా వస్తుందండి, చాలా భయంకరమైన తిరగలేకపోతున్నాం. ఏం చేస్తుంటారు మీరు? మేము రైతు కూలి పని చేస్తాం. ఏం పరిస్థితి ఏముంది, కానీ ఏం బయటకు కూడా పోవట్లా. ఎండకి ఇంట్లో ఉంటామే. 8 గంటలకల్లా బజార్ లేదని 12 చూసుకోవటం, ఇంట్లోకి రావటం. జ్వరాలు బాగా జ్వరాలండి, అందరికి జ్వరాలు. ఆ ఊరు మొత్తం 200 మంది దాకా జ్వరాలు. 2 చచ్చిపోయారు జ్వరాల దగ్గర, 2 చచ్చిపోయారు. చిలకపాడు అయితే ఇప్పుడు 2 చచ్చిపోయారు. ఇప్పుడు అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు. ఒంగోలు రావణారావు కాడ, ఈయన ఇదేమి జిఎస్ఆర్ కాడ నుంచి ఈయన చౌదరి ఇక్కడే ఉన్నారు, హాస్పిటల్లోనే ఉన్నారు. హాస్పిటల్ చూడటానికి చూపించుకొని పోదామని వచ్చాం. ఇప్పుడు ఎంత ఉంది ఎండ? ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి సార్. ఈ ఎండలకు తిరగలేకపోతున్నారు. పిల్లల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండలు బాగా 40 డిగ్రీల సెల్సియస్ తెచ్చే ఉంది. దీని గురించి కొంచెం ఇబ్బందిగానే ఉంది. దీన్ని బట్టి ఏదైనా కొంచెం సహాయం చేసి ఏదైనా మంచి వాటర్ సహాయం చేయాలా. చలివేంద్రాలు పెట్టి కొంచెం చల్లదనమైన వాతావరణం, నీళ్ళు బోలు తాగుతుంటే కొంతగా సేఫ్టీగా ఉంటారు. దీన్ని బట్టి చాలా ఇబ్బంది, ప్రభావం బాగానే ఉంటుంది. ఎండ ప్రభావం ఈరోజు ఎక్కువ, ఈరోజు నిన్న కూడా ఎక్కువ. 43-44 డిగ్రీలు ఉంటుంది. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా చేస్తున్నారు? ఏం చేస్తారు సార్? పొట్ట కోసం పరిగెత్తారు. ఏ ఊరే? మాది ఈ ఊరే, ప్రగతి కాలేజీలో. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఆటో? మేము 9 గంటల నుంచి వస్తాం సార్. ఈ ఎండలకి తోలలేక
మధ్యాహ్నం ఇప్పుడే ఒక గంట ఆపుకుంటాం, మళ్ళీ చల్లదాం 4 గంటల నుంచి. ఎండలో తిరగడం కష్టం. ఎండలో కష్టంగా ఉంది సార్. మీరు చెప్పండి సార్, ఎండలో ఎండలో ఇబ్బందిగానే ఉంది. ఎండలో ఇబ్బందిగానే ఉంది. చల్లదాం పని చేసుకోవటం, ఎండలో ఇంటికాడ ఉంటాం. 42 అట్లా ఉంది సార్, 43. ఇక వర్షాలు లేకపోవటం పెరుగుతూ ఉంది. మెయిన్ వర్షాలు లేకపోవటమే ఈ ఎండగా, ఇంకా భూమిలో తేమ లేకపోయాయి. ఎండలు బాగున్నాయండి. ఎటన్నా పనికి పోవాలన్నా కానీ ఇబ్బందిగా ఉంది. మేము ఇక్కడ ఒంగోలు ఇక్కడికి ఈ ఆఫీస్ కాడికి వచ్చాము, దాని పని మీద వచ్చాము. ఇంకా ముందు ముందు అసలు ముసలోళ్ళు అయితే అల్లాడిపోతారు. మేము ఏట ఆడుతుండే మామూలుగా, ఇప్పుడు ఏరు ఉంది కదా గులకమ్మ, దాని మీద చేపలు అవి పెట్టారు. ఎండలు బాగానే చేస్తున్నాండి. ఏం చేస్తాం ఎండకు? ఎండలు తీవ్రత గతంతో కంపారిజన్ చేస్తే ఈ సంవత్సరం ముందస్తుగానే చాలా ఎక్కువగా ఎండలు అనేవి మనం చూస్తున్నాము. నిన్న ఈ రోజున చాలా ఎండలు చాలా తీవ్రత అనేది పెరిగింది. దీనికి ఆల్టర్నేట్గా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ప్రకృతి అనేది మనమే కొంత పాడు చేస్తున్నాము. దాన్ని సక్రమంగా కాపాడుకుంటే ఈ రోజులు ఈ పరిస్థితులు వచ్చే కాదని నా యొక్క అభిప్రాయం. ప్రికాషన్స్ అంటే ప్రస్తుత 12 లోపు అందరూ పనులు చూసుకొని వెళ్ళటం ఒకటి. ఈవినింగ్ 5 తర్వాత రోడ్స్ మీదకి వస్తే మా యొక్క కొంత ఎండ తీవ్రత బాగా పెరిగింది. గత 2 రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ ఎండ తీవ్రత పెరిగింది. దీంతోపాటు 2 రోజులుగా వడగాల్పులు కూడా ప్రారంభమైంది. ఒంగోలుకు వచ్చే ప్రజలు అంటే వివిధ పనుల నిమిత్తం వచ్చే కూలీలు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే సందర్శకులు కానివ్వండి, ఈ ఎండను తట్టుకోలేక కకావికలం అవుతూ ఉన్నారు. అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టినా అవి సఫిషియెంట్గా లేని కారణంగా ప్రజలు శీతల పానీయాలు కానివ్వండి, డ్రింక్స్ ఇవన్నీ తాగడానికి షాపుల దగ్గరికి బారులు తీరుతూ ఉన్నారు. ఇదే తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని, ప్రకృతికి మనం చేస్తున్నటువంటి హానే ఈ ఎండ తీవ్రతకి ముఖ్య కారణమని ప్రజలు అంటూ ఉన్నారు. ఎండ వేడిని తట్టుకునేందుకు ప్రభుత్వ శాఖ కూడా అక్కడక్కడ తాత్కాలిక చికిత్సా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలనేది ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో శరత్, సత్య న్యూస్, ఒంగోలు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నగరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. సంతపేట సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, టీడీపీ నాయకులు రాచగొర్ల వెంకట్రావు, టీవీ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ మనస్ఫూర్తిగా మన అందరి తరఫున వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎండాకాలం తీవ్రత అయింది. ఈరోజు ఇళ్లలో ఏసీలు కూడా పనిచేసిన పరిస్థితులు ఉంది. తాగేదానికి నీరు ఇబ్బంది ఉంది. అదేవిధంగా ఎండాకాలం అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మొబైల్ వ్యాన్ పెట్టి, మొబైల్ వ్యాన్ ద్వారా ఎక్కడైతే ఎక్కువ ప్రజలు ఉంటారో అక్కడ వీళ్ళు మొబైల్ వ్యాన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ప్రతి ఒక్కరికి మజ్జిగ, మంచినీళ్ళు ఈ విధంగా ఇచ్చేటట్టుగా ఒక మంచి కార్యక్రమం చేపట్టాడు. అదేవిధంగా ఈరోజు టౌన్ లో కూడా ఏ ప్రాంతాల్లో ఉన్నాయో అవన్నీ కూడా 4 దగ్గరేమో కార్పొరేషన్ ఇచ్చి 17 లక్షల రూపాయలతోటి ఈరోజు పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మజ్జిగ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. ఈరోజు మళ్ళా మన పార్టీ తరఫున దగ్గర ఒక 12 జంటల్లో ఈరోజు చలివేంద్రాలు పెట్టాం. అందరికి కూడా చల్లటి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈ టౌన్ లో జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ వచ్చింది కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. భక్తులకు మరియు ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా బర్త్డే కేక్ను కట్ చేసి విజయమ్మకు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ అభివృద్ధి ఉంటుందన్నారు. ప్రతి మగవాని ఉన్నత స్థితి వెనుక ఆడవారి ప్రోత్సాహం తప్పక ఉంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి వెన్నంటి ఉన్న మహోన్నత వ్యక్తి విజయమ్మ అని కొనియాడారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలుగా పార్టీ అధ్యక్షుడు జగన్కు చక్కటి సూచనలు సలహాలు అందిస్తూ పార్టీకి అండదండగా వైఎస్ విజయమ్మ జన్మదినాన్ని జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నత్తల భీమేష్, ఓబుల్ రెడ్డి, పివి రెడ్డి, సుబానీ భాష, పి అనురాధ, కావూరి సుశీల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి అయినటువంటి విజయమ్మ గారి 61వ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మహిళలు ఎక్కడ పూజించబడతారో ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ ఇల్లు కానీ ముందంజలో ఉంటుంది. అదేవిధంగా మగవారు ఎన్ని విజయాలు సాధించినా వారి వెనక ఖచ్చితంగా భార్య సపోర్ట్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం. ఈరోజు ఒక భార్యగానే కాదు, ఒక తల్లిగా కూడా విజయమ్మ గారు ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి వెన్నంటూ ఉండి, అదేవిధంగా ఈరోజు గౌరవ అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉంటూ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన ప్రియతమ నాయకురాలైనటువంటి వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షులు మరియు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సత్యమణి 67వ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈమె ఒక సాధారణ మహిళగా ఉండి ఒక ముఖ్యమంత్రి భార్యగా ఎప్పుడు కూడా స్టేజ్ మీదకి రాకుండా, ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో ఆ తర్వాత ప్రజా బాహుల్యంలోకి వచ్చి ఒక సామాన్య స్త్రీ కూడా ఈ విధంగా స్టేజ్ మీద మాట్లాడిద్దా అనేంత గొప్పగా మాట్లాడి పార్టీని కూడా అంకిత భావంతో నడిపించి 21 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేపించి 18 మందిని గెలిపించిన మహిళ విజయమ్మ గారు. అందువల్ల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య అయిన విజయమ్మ గారికి 61వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మహిళలంతా వైసీపీ కార్యాలయంలో ఘనంగా ఆమె వేడుకలు జరుపుకోవడం అయినది. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. చారిత్రక నవలా చక్రవర్తి శతాధిక గ్రంథకర్త ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ రచించిన సాహిత్య ప్రకాశం గ్రంథావిష్కరణ మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు మల్లయ్యలింగం భవనం సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగే ఈ సభలో గ్రంథాన్ని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డికి అంకితమిస్తున్నట్లు తెలిపారు. సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో డిఆర్ఓ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ గ్రంథ సమీక్ష చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు బత్తిన నరసింహారావు, ఆంధ్ర లయోలా కాలేజ్ ప్రొఫెసర్ గుమ్మా సాంబశివరావు పాల్గొంటారని తెలిపారు. కవులు, రచయితలు పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా కోరారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి పెద్ద దిక్కుగా అధ్యక్షులుగా చాలా సంవత్సరాలుగా వారు సేవలు అందిస్తున్న పరిణామంలో గుర్తింపుగా పెద్దలు హనుమారెడ్డి గారికే ఈ సాహిత్య ప్రకాశం అనేది పుస్తకాన్ని వారికి అంకితం ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్దలు ముదిగొండ శివప్రసాద్ గారు
24వ తారీఖు ఒంగోలు పట్టణంలో ఆ పుస్తక అంకిత కార్యక్రమాన్ని జరపడం అనేది సంతోషంగా భావిస్తూ వారికి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. నేను ముదిగొండ శివప్రసాద్ గారు అయితే చాలా ఇంకా ఎక్కువగా కూడా పుస్తకాలు రచించున్నారు. వారికి ఉన్న ఈ ఇంట్రెస్ట్ పూర్తిగా కవితల మీద ఈ విధంగా అంకితం ఇస్తేనే బాగుంటుంది, నేను రాసిన పుస్తకాలను అనేది వారికి వచ్చిన ఆలోచన అనేది ఒక మంచి ఆలోచనగా కూడా భావిస్తూ ప్రసాద్ గారు మన ప్రాంతీయుడు, ఒంగోలు ప్రక్కనే ఉన్న అల్లూరు గ్రామస్తుడు. ఆయన హైదరాబాదులో ప్రొఫెసర్గా పనిచేశారు. 100 పుస్తకాలకు పైగా రాసి ప్రచురించారు. వారి పేరు వినని సాహితీకారుడు ఎవరూ ఉండరు. ఆయన సాహిత్య వ్యాసాలు రాసి నేను ప్రకాశం జిల్లా వాడిని, ఆ పుస్తకానికి సాహిత్య ప్రకాశం అని పేరు పెట్టాలని నిర్ణయించి సాహిత్య ప్రకాశం అని పేరు పెట్టుకొని ప్రకాశం జిల్లా రచయితల సంఘాన్ని బాగా నడుపుతున్నటువంటి హనుమారెడ్డి గారికి ఈ పుస్తకాన్ని అంకితం చేయాలని అనిపించింది అని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసులరెడ్డి గారిని ఇంకా ఇతరులను కూడాను ఆ విషయంలో ప్రస్తావించి వారి కోరిక మేరకు ఆ పుస్తకాన్ని నాకు అంకితం ఇస్తున్నారు. ఆ అంకిత మహోత్సవం ఒంగోలు మండలం పెళ్లూరు గ్రామంలో ఎన్సీసీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ రహీం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్సీసీ ఆఫీసర్లు ఆనందరావు, సివి నారాయణ, సురేష్, సెయింట్ తెరిసా, పీవీఆర్ బాయ్స్ హై స్కూల్, జీవీఎస్ మున్సిపల్ స్కూల్ విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వం నడుపుతున్న క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా అనే ఈ ప్రోగ్రాంలో మనం ఎన్సీసీ భారత ప్రభుత్వం నుంచి ఫండ్స్ దొరుకుతున్నాయి కాబట్టి మనం కూడా దాంట్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పెళ్ళూరు అనే గ్రామంలో మనం స్వచ్ఛ భారత్ యొక్క మిషన్ని ఉద్దేశంగా తీసుకుంటూ ఇక్కడ క్లీనింగ్ పెట్టాము. క్లీనింగ్లో నియర్ అబౌట్ 70 మంది ఎన్సీసీ బాలబాలికలు పాల్గొన్నారు. ఈరోజు 10 గంటల నుంచి 11 దాకా ఇక్కడ క్లీన్ చేయటం జరిగింది. ఏరియా మొత్తం రోడ్స్ మొత్తం పెళ్ళూరులో క్లీన్ చేశారు. ఇంకా లోపల ఇప్పుడు కూడా జరుగుతుంది క్లీనింగు. ఇది మా ఎన్సీసీ ట్రైనింగ్తో పార్టే కాకుండా పిల్లలకు కూడా ఒక విలేజ్ వాతావరణం చూసినట్టు ట్రైనింగ్ అయినట్టు ఇది మాకు ఒక అనుభవం లాగా వాళ్ళకు కూడా అనుభవం. మనం ఇది ఒక ట్రైనింగ్ పార్ట్గా తీసుకుంటాం క్లీనింగ్ అనేది. థ్యాంక్ యూ. గానుగపాలెంలోని రామమందిరంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 20వ తేదీ 16 రోజుల పండుగ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మన 5/4/2017 తలంబ్రాల కార్యక్రమం అయిపోయింది. 16 రోజుల పండుగ 20వ తేదీ నాడు అన్నసంతరణ కార్యక్రమం అందరూ హాజరు కావాల్సింది. శ్రీరామ పండుగ 16 సందర్భంగా గానుపాలెంలోని రామదండ దగ్గర 24/2/17 అనగా గురువారం రోజు 12 గంటలకు అన్నదానం జరుగును. కావున భక్తులు విచ్చేసి కార్యక్రమాన్ని దీపం జరుపుకుంటున్నాము. అక్షరం వెలుగు సేవా సంస్థ ఆధ్వర్యంలో 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు బియ్యం, కందిపప్పు తదితర నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేతుల మీదుగా అందజేశారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు చుండి దేవదాస్, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యానిసులు ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. భారతదేశ వారసత్వ సంపదలైన చారిత్రక కట్టడాలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెరిటేజ్ వాక్ను ఆయన ప్రారంభించారు. ప్రకాశం భవనం వద్ద నుండి ప్రారంభమైన హెరిటేజ్ వాక్ ఏబిఎం కాలేజ్ వరకు సాగింది. జిల్లాలోని చందవరం, రామాయపట్నం, కనపర్తి మ్యూజియం, ఒంగోలు జేఎంబీ చర్చి లాంటి పురాతన కట్టడాలను రక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు ఎం వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా అభివృద్ధి మండలి సభ్యుడు రవిచంద్ర, స్టెప్ కార్యాలయం సూపరింటెండెంట్ మాధవాచారి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వరల్డ్ హెరిటేజ్ డేకి సంబంధించినంత వరకు ఒంగోలు పట్టణంలో ఘనంగా ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. మన భారతదేశంలో సంస్కృతికి అలాగే వివిధ రకాలైన కట్టడాలకి మారుపేరు. సో దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో భైరవకోనకు సంబంధించి కానీ అలాగే పురాతనమైనటువంటి కట్టడాలు, చర్చిలు చాలా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పట్టణంలో ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా మన సంస్కృతికి సంబంధించినటువంటి హెరిటేజ్ ఇష్యూస్ అన్నీ కూడా మనం కాపాడుకోవాలి. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో బుర్రా కేవ్స్ కానీ అలాగే కోటలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాన్ని గుర్తు చేసుకోవడానికి కోసం ఈరోజు ర్యాలీలో అందరూ పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా అందరినీ మనవి చేస్తున్నాం. డీజీవీ భారత్ ఆంధ్ర బ్యాడ్మింటన్ పోటీలలో ప్రకాశం బుల్ విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకోవాలని జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని ఆకాంక్షించారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. హోటల్ సెంట్రల్ పార్క్లో జరిగిన కార్యక్రమంలో లార్డ్ కృష్ణ అకాడమీ అధ్యక్షులు అద్దంకి మురళీకృష్ణ క్రీడాకారులను పరిచయం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ క్రీడల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో జట్టును ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అకాడమీ సభ్యులు ఆంధ్రజ్యోతి దినపత్రిక బ్రాంచ్ మేనేజర్ ఐవి సుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో క్రికెట్ తర్వాత అత్యంత ఆదరణ ఉన్న క్రీడ బ్యాడ్మింటన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షులు అద్దంకి మురళీకృష్ణ, కార్యదర్శి దండు శ్రీనివాసరాజు, జట్టు మేనేజర్ కెవి సత్యనారాయణ, కోచ్ కిరణ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి నాగేశ్వరరావు, కోశాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ గురించి ఆంధ్ర బ్యాడ్మింటన్ లీగ్ క్రియేట్ చేసి 4 ప్రకాశం బుల్స్, 5 అమరావతి ఏసర్స్, ఇట్లా కరెంట్ ఇంటర్నేషనల్ డబుల్స్ లో కూడా 100 లో నడుస్తుంది. సో వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ లో క్షమించాలి కొద్దిగా ఆలస్యమైనందుకు.
ఉన్నాడు ప్రణయ్. తర్వాత ఎల్కే కోచ్లో మన కిరణ్ కోచ్లో ప్రపంచంలోనూ ఎందుకంటే నేను జ్యుడిషియల్లో ఉన్నదని స్పోర్ట్స్ సంబంధించిన ప్రోగ్రామ్ ఇచ్చారు. బట్ హీ సెడ్ మీరు వచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్నారు. తప్పకుండా ఐ బి ఆల్వేస్ దేర్. ఇలాంటివి ఏదైనా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, నా వల్ల ఉపయోగం ఉంటుందంటే ఖచ్చితంగా నేను పట్టుకుంటాను. అండ్ ఆల్సో మన భారతదేశంలో అనేక మంది క్రీడాకారులు ఉన్నారు, వెరీ టాలెంటెడ్. వాళ్ళంతా కూడా భారతదేశానికి చక్కటి పేరు ప్రతిష్టలు తెస్తూ ఉన్నారు. అండ్ సమ్ ప్లేయర్స్ వాళ్ళకి ఏంటంటే సరైన ప్రోత్సాహం లేక మరుగుపడిపోతున్నటువంటి వారికి ప్రోత్సహిస్తూ వీరు దే హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ ఆఫ్ ది ప్లేయర్స్ అండ్ దే ఆర్ ఎంకరేజింగ్ దెమ్. చాలా చక్కటి విషయం అండి ఇది. ఈ సందర్భంగా మిమ్మల్ని ఈ మొత్తం ఈ ఆర్గనైజేషన్ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. మీ ప్లేయర్స్ అందరికీ కూడా ఇప్పుడు చెప్పారు ఇందాక 5 ఫ్రాంచైజీస్ తీసుకున్నామని చెప్పేసి. విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, కర్నూలు అండ్ మన ప్రకాశం డిస్ట్రిక్ట్. అండ్ దే సెడ్ ప్రకాశం బుల్స్ పేరులోనే ఉంది. మీరు ఖచ్చితంగా మీరు ఆ పేరు నిలబెట్టాలి. ప్రకాశం బుల్స్ కంటే వరల్డ్ వైడ్ ఎలాంటి పేరు ఉందో తెలుసు కదా, కాబట్టి మీరు ఆ పేరునే ఇన్స్పిరేషన్గా తీసుకోండి. అండ్ ఆల్సో ఎల్లో కలర్, అది శుభ సూచకం. యూఆర్ వేరింగ్ అన్ ఎల్లో కలర్ డ్రెస్. మీ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఈ టోర్నమెంట్ ఖచ్చితంగా గెలిచి అది చాలా కోయిన్సైడ్ అయింది. సో ఇది ఒక ఆలోచన అయితే, ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం, మరి సుధీర్ బాబు గారు కానీ అలాగే మన మిత్రుడు మురళీ గారు కానీ ఒక మంచి షటిల్ కోర్ట్ని మనకి సింథటిక్ కోర్ట్ బహుశా చాలామంది చూసిండరు. చాలా మంచి కోర్ట్ని మన ఒంగోలు పట్టణానికి వాళ్ళు అప్పచెప్పడం జరిగింది. దాన్ని కూడా చాలా వరకు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. చాలామంది పిల్లలు ఈరోజు సింథటిక్ కోర్టులో ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ ఏబిఎల్ లీగ్ మ్యాచెస్ ఏదైతే జరుగుతున్నాయో తప్పనిసరిగా ఇక్కడ ఉండేటటువంటి మరి చిల్డ్రన్స్కి అలాగే ప్లేయర్స్కి చాలా మోటివేషన్ వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. చాలా వరకు బ్యాడ్మింటన్ తీసుకెళ్తే ఆయన కూడా ఏదేదో బాగున్నదని, ఇది మొన్న విజయవాడలో ఆయనే సభాముఖంగా ఇది వాళ్ళ మనసులో పుట్టిన సంకల్పమే, ఇది మాది కాదు అని చెప్పి ఆయన ఆ రోజు అనౌన్స్ చేయడం మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాం. దాని కార్యరూపంగా దాచి దీన్ని చాలా ప్రెస్టీజియస్గా జరుగుతున్నది. ఇది అన్ని ఫ్రాంచైజెస్ పోటాపోటీగా తీసుకొని ఎవరి శక్తికి వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా మంచి ప్లేయర్స్ మేము సంపాదించుకున్నాము, సంతోషంగా ఉన్నాము. మా ప్లేయర్స్ కూడా మాకు సహకరించి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మాకు మన జిల్లాకి గర్వకారణంగా మన ప్రకాశం బుల్స్ నిలవాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో ఈ క్రీడ అన్ని ప్రాంతాల్లో వుడెన్ కోర్టుల ఏర్పాటు స్థాయికి ఎదుగుతూ సంతోషదాయకం. ఆ పరిస్థితుల్లో మన జిల్లాలోని క్రీడా రంగానికి వండి తెచ్చే విధంగా లార్డ్ కృష్ణ అకాడమీ చేపట్టిన ఈ యజ్ఞం ఫలించాలని, అందులో పాల్గొంటున్న క్రీడాకారులు ఒక ప్రత్యేక నవ్యాంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో వెనకబడినప్పటికీ మానవ వనరుల పరంగా పురోగతిలో ఉన్న ప్రకాశం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న ఒక ప్రత్యేకతను గుర్తుపెట్టుకొని క్రీడాకారులు ఫ్రాంచైజీలో సభ్యులుగా కాకుండా ఒక వెనకబడిన ప్రకాశం జిల్లాకు ఆ జిల్లా ఖ్యాతిని నిలపాలన్న ఒక దృఢదీక్షతో ఈ పోటీల్లో పాల్గొని మీ శక్తితో ప్రకాశం బుల్స్ని విజయవంతానికి తీసుకెళ్లి ఈ జిల్లాను మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాలని ఆకాంక్షిస్తూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో లాయర్పేట సాయిబాబా మందిరం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్య ప్రకాశ్రావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నాయకులు జమిలి పవన్ కుమార్, గార్లపాటి బ్రహ్మానందం, తిరువీధి కిషోర్ కుమార్, కె హరి, జంధ్యం రాధారమణ, గుప్తా, ఏ చంద్రిక, జి రంగనాథ్, నాగరాజు, కృష్ణ, కె శ్రీను, బుచ్చిబాబు పాల్గొన్నారు. అలానే వాసవి మహిళా విభాగ ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లోని చేమకుర్తి ఐ హాస్పిటల్ వద్ద మరో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాసవి ఈరోజు మన ఒంగోలులో వాసవి క్లబ్ తరపున చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఒంగోలులో ఇప్పుడు ఇది ఏర్పాటు చేసేది 3వది. ఇప్పుడు ఆల్రెడీ 2 ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఒక వాసవి క్లబ్ తరపున ఇంకా 2-3 చలివేంద్రాలు ఈ నెలాఖరులోపు ఏర్పాటు చేస్తాము. ఈ చలివేంద్రం మన ఒంగోలు వాసవి విజన్ అదేవిధంగా మహిళా విభాగం వాళ్ళు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మన ఒంగోలు తరపున ధన్యవాదాలు మనం తెలియజేద్దాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సిద్ధా రాఘరావు గారు కూడా వస్తూ ఉన్నారు. ఆయన వేరే కార్యక్రమం ఉన్నందువల్ల ఆయన నన్ను పంపించడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మా క్లబ్బు బాగా చేయాలని కోరుకుంటూ దీనికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ దీనికి మన డిస్ట్రిక్ట్ గవర్నరు బ్రహ్మం గారు కూడా చాలా చక్కగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా మాజీ గవర్నరు మన హరి గారు అదేవిధంగా డిస్ట్రిక్ట్ నుంచి వాసవి క్లబ్ ఒంగోలు మహిళా విజన్ ప్రెసిడెంట్ని. ఇవాళ వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో లాయర్పేట బాబాగుడి దగ్గర మనం చలివేంద్రం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మజ్జిగ కూడా డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నాము. ఈ వాటర్ కూడా కూలింగ్ క్యాన్స్, కూలింగ్ వాటర్, ఇది కరెంట్ లేకుండా కూలింగ్, ఇది హెల్దీ కూడా. దీని అందరూ ఉపయోగించుకొని 2 months కూడా మనం దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. దీనికి సిద్ధా సూర్యప్రకాష్ గారు మనకి స్పాన్సర్గా ఉన్నారు. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే వచ్చిన ప్రతి వాళ్ళకి 8-9 తరగతుల 100% బాహ్య మూల్యాంకనం ఒంగోలులోని లాయర్పేటలో గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో నిర్వహించారు. డిప్యూటీ డిఏఓ సాల్మన్ రాజు ఈ మూల్యాంకన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలోని డివిజన్లలో నూతనంగా ఏర్పాటైన పార్టీ కమిటీలు రాబోయే ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేయాలి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపు. చారిత్రక కట్టడాలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటోన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్. టీజీవీ భారత్ ఆంధ్ర బ్యాడ్మింటన్ పోటీలలో ప్రకాశం బుల్ విజయం సాధించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని ఆకాంక్ష. సత్యన్యూస్లో నేటి మాట. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది, ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.